ఓం గంగణవతే నమ ఐం సరస్వతి నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారరీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. గోచారరీత్యా చంద్రమంగళ యోగం కన్యారాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యారాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి, మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. గోచారరీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రధానంగా జూలై 28వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిగణంగా చెప్పడం జరుగుతుంది. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి వస్తుంటాయి. అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచి ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవను ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా గోచారరీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్ర పారాయణం ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర కానీ మత్స్యకంతి యొక్క చరిత్ర ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఆ కురువంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంతన మహారాజు చరిత్ర కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహ దోషాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి, ఈ గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు. భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి, అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి, అష్టవసుల యొక్క శాప ఇతిహాసం ఏంటి, ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని ఈ అష్టవసులకి ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి, ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. ఈ యొక్క మత్స్యగంధికంతా జననం జరిగింది. ప్రధానంగా మత్స్యగంధికంతా కూడా పుట్టాడు కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం ద్వారా వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది, మోక్ష జ్ఞానం లభిస్తుంది. కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారాయణం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర యోగం సిద్ధిస్తుంది. ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, పరిష్కారాలు ఆచరించాలి,
అంతా కూడా తెలుసుకుందాం. మకర రాశి జాతకులకి విశేషమైన పుణ్య ఫలితం వచ్చే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి? ప్రధానంగా చూసుకుంటే జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఇక్కడ చంద్రమంగళ యోగం అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా 45 రోజుల తర్వాత అంగారకుడు రాహుకేతు దోషాల నుంచి బయటపడిన తర్వాత చంద్రమంగళ యోగంలో కన్యా రాశి ప్రవేశం చేయడం అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ బుధుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు. ప్రధానంగా చూసుకుంటే బుధుడికి ప్రీతికరంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పఠనం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడికి, అంగారకుడికి మరియు ఇక్కడ కేతుకి, రాహుకి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం విశేషమైన పుణ్య ఫలితాలు వచ్చే విధంగా ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున సువాసిని అర్చన విధానం అంతా కూడా ఆచరించాలి. ఎవరైతే కనుక ముత్తైదులకంతా కూడా విశేషమైన తాంబూలాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ప్రధానంగా శనగలు దానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రధానంగా వస్త్రదానం చేయడం వల్ల, అమ్మవారి స్వరూపంగా భావించి వస్త్రదానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కానీ ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం. ప్రధానంగా ఎవరైతే కనుక ఈ పరిష్కారం చేస్తూ ఉంటారో రాజయోగానికి కారణమవుతుంది. విశేషమైన పుణ్య ఫలితాల కోసం ఈ పరిష్కారం చేస్తూ ఉండండి. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషమైన పుణ్య ఫలితాల కోసం మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. రాజయోగం సిద్ధిస్తుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా ఇక గురువారం రోజున వచ్చే పౌర్ణమి రోజున, ప్రధానంగా గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా ఈ యొక్క జూలై మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది. దత్తాత్రేయ చరిత్ర పారాయణం చెయ్యాలి. దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. రాజయోగం సిద్ధిస్తుంది. గోమాతకంతా కూడా ఉలవలు, శనగలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టిన బొబ్బర్లు కానీ, నానబెట్టిన శనగలు కానీ, నానబెట్టిన ఉలవలు కానీ గోమాతకంతా కూడా సమర్పిస్తూ ఉంటే కనుక సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులు విశేషమైన పుణ్య ఫలితం ఏంటంటే ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. రాజయోగానికి కారణమవుతుంది. మీకంతా కూడా శనీశ్వరుడు యోగకారంగా మారి తృతీయ స్థానంలో సంచారం చేయడం అఖండ పుణ్యప్రదాయంగా మారుతూ ఉంటుంది. అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే గ్రహంగా మారుతూ ఉండడం, అఖండ విశేషమైన పుణ్య ఫలితాలు రావడం ఆకస్మిక ధనయోగానికి కారణమవుతుంది. శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీకు అంతా కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ విశేషమైన పుణ్య ఫలితాల కోసం జప హోమాది కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమం అంతా కూడా ఆచరించాలి. ఎవరైతే కనుక లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటాయి. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి ఆరాధన, వరలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా అర్చన విధానం చేయాలి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. ధనయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.